కేంద్రంలోని మోడీ పాలనలో భారత్లో పత్రికా స్వేచ్ఛ ఎలా పడిపోయిందనడానికి ఇది మరొక ఉదాహరణ. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏటా ప్రచురించే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ఎడిషన్లో భారత్ 159వ స్థానంలో ఉన్నది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం నాడు ఈ నివేదిక విడుదలైంది. కాగా భారత్తో పోల్చుకుంటే పలు అంశాల్లో వెనుకబడిన దేశాలుగా బీజేపీ చెప్పే టర్కీ, పాకిస్తాన్, శ్రీలంకలు మాత్రం పత్రికా స్వేచ్ఛలో మనందరికీ ముందున్నాయి. టర్కీ 158వ స్థానంలో నిలవగా పాక్ 152, శ్రీలంక 150వ ర్యాంకులను సాధించాయి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సమాచారం ప్రకారం ఇజ్రాయిల్ అతి దారుణ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న పాలస్తీనాలో అనేక మంది జర్నలిస్టులు ఇప్పటికే మరణించారు. అయినప్పటికీ ఆ దేశం పత్రికా స్వేచ్ఛలో ఒకే స్థానం దిగజారి 156 నుంచి 157కు చేరింది. ఈ ర్యాంకింగ్ రాజకీయ సందర్భం, చట్టపరమైన ఫ్రేమ్వర్క్, ఆర్థిక సందర్భం, సామాజిక సాంస్కృతిక సందర్భం, జర్నలిస్టుల భద్రత అనే 5 సూచికలపై ఆధారపడి ఉంటుంది. టర్కీ, బంగ్లాదేశ్, యుఏఈ, భారతదేశం, రష్యాతో సహా 22 దేశాల కంటే మెరుగ్గా ఉన్న పాలస్తీనా కేవలం ఒక ర్యాంకును ఎలా మార్చుకున్నదనేది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చని, అయితే ఇజ్రాయిల్ దాడి కారణంగానే పాలస్తీనాలో అశాంతి కనిపించినా అక్కడ పత్రికా స్వేచ్ఛకు అంతగా భంగం వాటిల్లలేదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. 2023లో ఇజ్రాయిల్ గాజా యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా మరణించిన జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులలో 300 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది పాలస్తీనియన్లు గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయారని గుర్తు చేశారు. ఇక ఖాతర్ 84వ స్థానంలో ఉన్నది. కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల మరింత క్రూరమైన చట్టాలను అవలంబించిందని, ఇప్పటికీ ప్రజాస్వామ్యానికి అనర్హమైనదని ఆర్ఎస్ఎఫ్ పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు దాని హామీదారులుగా ఉండవలసిన వ్యక్తులు, రాజకీయ అధికారులతో ముప్పు వాటిల్లుతున్నదని వివరించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని, 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 32 దేశాలు, భూభాగాల్లో 26 స్కోర్లు పడిపోయాయని ఆర్ఎస్ఎఫ్ వివరించింది. నియంతృత్వ ప్రభుత్వాలు పెరుగుతున్న శక్తితో వార్తలు, సమాచారంపై తమ పట్టును కఠినతరం చేస్తున్నాయని పేర్కొన్నది. ఇక హాంకాంగ్, కాంబోడియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు భారత్ కంటే ముందుండడం గమనార్హం.